తెనాలిలో కొంతమంది యువకులపై పోలీసులు విచక్షణారహితంగా నడి రోడ్డుపై లాఠీ చార్జ్ చేయడాన్ని మాల మహానాడు సంఘం నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు ఉన్నారు. సార్, అది చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అయితే ఇలా చేయడం కరెక్టే అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అయితే నిజంగా వాళ్ళు తప్పు చేసున్నా, లేదన్నా వాళ్ళ మీద రౌడీ షీట్ ఉన్నా, వాళ్ళ పెద్ద నేరస్తులైనా 4, 5 కేసులు ఉన్నాయని కూడా తెలిసింది మాకు. కేసులున్నా వాళ్ళకు చట్ట ప్రకారం కేసులు కట్టి కోర్టుకి పంపించి శిక్షించడం తప్ప పోలీసు వారు కొట్టడానికి మాత్రం ఏమాత్రం హక్కు లేదు. పోలీసు వారు కొట్టే హక్కు పోలీసు వారికి లేదు. కొట్టకూడదు అలాగా. ఎందుకంటే నిజంగా నేరస్తులే అనుకుంటే కనుక వాళ్ళ నిజం మీద కేసులు ఉన్నాయి కనుక రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, లేకపోతే హత్య చేసి ఉండొచ్చు, ఏదైనా సరే మీరు కేసు కట్టి పోలీస్ స్టేషన్ నుంచి కేసు కట్టి కోర్టుకు తోసేయండి. కోర్టు వారు వాళ్ళు శిక్షించుకుంటారు. అంతే తప్ప మీరు నడిరెడ్డిపై కొట్టేయడం ఏంటి? పైగా అందరూ చూస్తుండగా మీరు వీడియో తీసి, అంటే సభ్య సమాజంలో ప్రజల్ని భయభ్రాంతి చేసేలాగా చేశారు పోలీసు వారు. అంటే నేను పోలీసు వ్యవస్థనంతా అంటలా. ఈరోజు ఎవరైతే ఆ ఇద్దరు పోలీసులు రాములు నాయక్ కానీ రమేష్ బాబు కానీ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ సీఎల్ ఇద్దరు వాళ్ళిద్దరు నేను అడుగుతున్నా, నిజంగా వీళ్ళు తప్పు చేశారని మీరు నిర్ధారిస్తే కానీ కేసు కట్టి లోన్ పెట్టండి. అంతే తప్ప మీరు కొట్టి మీరు రోడ్డు మీద పెట్టి ఇంకొక సీఏ గారు అయితే కాల్ మీద కాల్ వేసి ఇలా వేసి మరీ కొడుతున్నాడు అంటే ఎంత దారుణం అది. అంటే దళితుల్ని కొడితే రోడ్డు మీద అడిగే హక్కు ఎవరికి లేదనా, లేకపోతే వెనకాల ఎవరో రారనా? అంటే మీరు కేవలం దళితులను కొట్టారని ఆరోపిస్తున్నారు, లేకపోతే సామాన్యంగా ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ ప్రశ్నించేవారా మీరు? ఖచ్చితంగా ఎవరున్నా మేము ప్రశ్నిస్తాం. ముందుగా మా దళితులకి ఇబ్బంది జరిగింది కాబట్టి దళితుల హక్కుల మీద మేము పోరాడతాం కాబట్టి మా హక్కుల్ని భంగం కలిగించేలా చేశారు పోలీసు వారు. అక్కడ సామాన్య వ్యక్తులు ఎవరిని కొట్టినా సరే మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కులంతో పాటు వేరే ఇతర కులాలకు ఇబ్బంది జరిగిన చేయడానికి. అంటే సమాజంలో ఒక వ్యక్తిని కొట్టే హక్కు పోలీసు వారికి లేదని చెప్తున్నాం మేము. అంటే మీరు కొట్టింది ఏంటంటే మీరు నిజంగా వాళ్ళు శిక్షించాలనుకుంటే కోర్టులు ఉన్నాయి. అంతే పోలీసు వారు కొడతాం ఏంటి? ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా టార్గెట్ చేశారు ఎస్సీలని. దీంట్లో మాల సామాజిక గారు కానీ టార్గెట్ చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ఉంటారు, 5 సంవత్సరాలు వెళ్తారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ పోలీసు ఉద్యోగం అనేది మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది. మానవ హక్కులను హరించే విధంగా మీరు రోడ్డుపై పట్టు కొడతాం ఏంటి? అది దాని వీడియోలు తీసి మళ్ళీ దాన్ని వైరల్ చేయడం ఏంటి? ఇంత దారుణం అసలు ఎప్పుడు కూడా ఇలాంటి దారుణాలు మేము చూడలేదే. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా రాములు నాయక్ రమేష్ బాబు మీద కూడా మేము చెప్పేది ఏంటంటే సుమోటో కేసు కింద నమోదు చేసి వాళ్ళిద్దరిని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. ముందు రిమూవ్ చేస్తే వ్యవస్థ మీద మాకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. వాళ్ళని రిమూవ్ చేయకుండా వాళ్ళని కాపాడితే మాత్రం ఇది ప్రభుత్వే దానికి ప్రభుత్వం మీద మేము బురజల్లి పరిస్థితి మీద తీసుకురావద్దని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం. ప్రభుత్వం మీద మీరు ఇబ్బంది. కొంతమంది మాజీ పోలీసు అధికారులు కూడా దీన్ని తప్పుపడుతున్నారు. ఇలా చేయడం తప్పు, వారి కేసు నమోదు చేసి కోర్టుకు పెట్టాలని. దీని ఖచ్చితంగా నిజంగా అది కేసు నమోదు చేసి పంపించేస్తే మాకు ప్రాబ్లం లేకపోనండి. చట్టం మీద నమ్మకం ఉంది, పోలీసు వారు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తామంటే పోలీసు వారు మాకు మంచిగా చేస్తారని మేము నమ్ముతాం. కానీ రోడ్డు మీద పెట్టి కొడతాం అన్నది చాలా దారుణంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆ ఇద్దరు పోలీసులు మేము వదిలే ప్రసక్తి లేదు. సుమోటో కేసు నమోదు చేయాలని ఉద్యోగులు రిమూవ్ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాలమాడ తరపున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే దీని అంతటికీ గల కారణం కానిస్టేబుల్పై గంజాయి కేసుకు సంబంధించి వీరందరూ కూడా కానిస్టేబుల్పై దాడి చేయడం, దీనిపై కానిస్టేబుల్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కేసు పెట్టడం. అయితే వీళ్ళని కొట్టారని మాల మహానాడు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ మాకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదని కానిస్టేబుల్ భార్య చెప్తుంది. నిజంగా ఇప్పుడు ఎస్సీ మహిళ, నేను ఒక దళిత మహిళను ఎస్సీ మాల మహిళను అని చెప్పేసి ఆమె నేను న్యూస్లో ఏదో వస్తే నేను చూడటం జరిగింది. కానిస్టేబుల్ భార్య ఎస్సీ మహిళ మాల. ఓకే అమ్మ, మీకు అన్యాయం జరిగితే సంఘాలను మీరు సంప్రదించండి. మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. కాదు మీ కానిస్టేబుల్ని చంపే పరిస్థితి వచ్చిందని చెప్పేసి అన్నారు. ఓకే, ఆయన తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఓకే, ఆ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి లోన పెట్టాలి తప్ప రోడ్డు మీద పడి కొట్టిన వల్లనే మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా ఆ ప్లేస్లో మీరున్నా మేము ఎవరైనా రియాక్ట్ అవుతాం. ఖచ్చితంగా ఎవరైతే మా ఎస్సీ మహిళ కానిస్టేబుల్ మహిళ భార్య ఎవరైతే ఉందో ఆమెకి మేము సపోర్ట్ ఉంటాం, కాదు ఉండవని కాదు. కానీ ఆయన చేసిన పని వల్ల, ఆయన కేసు పెట్టడం వల్ల అతి ఉత్సాహం చూపించారు ఈ సీఎల్ ఎదురు కూడా. అతి ఉత్సాహం చూపించి రోడ్డు మీద పడి కొట్టాం. అది మేము చాలా దారుణంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇది తప్పు. ఈ ఇద్దరు ఎవరైతే సీఎల్ ఉన్నారో వాళ్ళిద్దరు ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. అంటే మీ ప్రధాన డిమాండ్ వాళ్ళని రిమూవ్ చేయాలన్నా? ప్రధాన డిమాండ్ రిమూవ్ చేయాలి. సమాజంలో ఇంకెప్పుడు కూడా ఎలాంటి తీవ్ర పరిణామాలు జరగకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై కొంతమంది మానవ హక్కుల సంఘానికి కూడా ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి నెలకొంది. మేము కూడా రాబోయే రోజుల్లో కోర్టులు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సుమోటో కేసు కింద మరి స్వీకరించాలని చెప్పి హైకోర్టు న్యాయవాదితో కూడా నేను మాట్లాడాను. ఖచ్చితంగా దాని మీద కేసు తీసుకుని దాని మీద వాళ్ళని ఉద్యోగం రిమూవ్ చేస్తే కూడా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే మేము ఆ రకంగా చేసామో రేపొద్దున్న దళితులు రోడ్డు మీద తిరగడానికి మాకు పోలీసు వారు ఖచ్చితంగా మాకు సపోర్ట్ కావాలి. కానీ మరీ ఎంత దారుణంగా కొట్టి పరిస్థితి చూడలేదు. ఇంకొకసారి చెప్తున్నాను, పోలీసు వారందరికీ ఒకసారి చెప్తున్నాను, జై భీమ్ సినిమా చూడండి. పోలీసు వారందరూ కూడా జై భీమ్ సినిమా చూస్తే అసలు పోలీసు వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదని యాక్ట్లు కూడా ఉన్నాయి. మీరు యాక్ట్లు తెలుసుకోండి సార్. కొత్తగా వచ్చిన పోలీసు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇంత ముందు ఉన్న పోలీసులు ఎప్పుడు కూడా ఆ రకంగా చేయలేదు. మరి పోలీసు వాళ్ళు
రాజకీయ నాయకులు కనుసాయకులు మాత్రం పనిచేస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. తెనాలిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కొంతమంది దళిత యువకులను పోలీసులు విచక్షణారహితంగా కట్టడాన్ని తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు. దీనిపై మానవ హక్కుల సంఘానికి కూడా ఒక లేఖ కూడా మేము త్వరలో రాయబోతున్నాము. అయితే డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే కోర్టులు ఉన్నాయి శిక్షించడానికి, అంతేగాని పోలీసులు కొట్టేంత హక్కు వారికి లేదంటూ కూడా మాలమహానాడు సంఘం నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఒకవేళ కొట్టవలసి వస్తే అలా నడి రోడ్డుపై అందరి సమక్షంలోనూ కాళ్ళపై మోకాళ్ళపై కాళ్ళు తొక్కి మరీ కొట్టడాన్ని చాలా విచక్షణారహితంగా వారు చేసిన విధానం చాలా పద్ధతిగా లేదంటూ కూడా మాలమహానాడు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకూడదంటూ కూడా పుష్పరాజు అయితే ఆరోపిస్తున్నారు. వీడి జన శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.